ఇప్పుడు అబ్బాయిలందరేమో సాధారణంగా ఉన్నారు, అమ్మాయిలు అయితే అబ్బా 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 అసాధారణంగా ఉన్నారు. ఇప్పుడు సాధారణానికి దారుణానికి డిఫరెన్స్లు ఎలా ఉంటాయంటే, ఎంత మందికి పెళ్లి చేసుకోవాలన్నది చేతులు లేపండిరా. పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసారా? నీ పెళ్లి అందరూ చూడాలనుకున్నావు అనుకో, అది సాధారణం. కానీ నీ పెళ్లి నీ కొడుకు చూడాలనుకున్నాడు అనుకో, అది దారుణం కదా. శోభనం గదిలో పాలున్నాయి అనుకో, జనరల్. పాలంటే ఎంత అరుపులో ఎంత అరుపులో. శోభనం గదిలో పాల గ్లాస్ పెడతారు కదా, అది జనరల్ గా సాధారణం. కానీ పాలవాడు ఉన్నాడు అనుకో, అది దారుణం. అంటే వాడు ఎందుకున్నాడు అంటే అయిపోతాయేమో మళ్ళీ పోద్దామని. పని మనిషికి జీతం ఇవ్వడం అనేది సాధారణం, అదే జీవితాన్ని ఇస్తే. ఈ కౌగులింత అనే విషయానికి వస్తేరా, ఫ్రెండ్స్ కలిశాడు కాబట్టి కౌగులిచ్చుకున్నాం అనుకో, అది సాధారణం. కానీ కౌగులిచ్చుకోవడానికి కలవమన్నాం అనుకో, పోనీ ఏడును అర్జెంట్గా కౌగిలించుకోవాలి. ఎంత దారుణం కదా అది. అరే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మనసు మీద చేసుకుని నిజం చెప్పండి, చంపేస్తా. లేకపోతే కార్నర్ సీట్ లో కూర్చోవాలని ఎంతమందికి ఆశ ఉందిరా? కార్నర్ సీట్ లో కూర్చోవాలని ఆశ ఉంది, ఏం చేస్తావు కూర్చొని? ఏమి చేయలేవు తెలుసా. నువ్వు పాప్కార్న్ కూల్ డ్రింకులు ఇవ్వడం తప్పితే నథింగ్ కెన్ డూ ఇట్. మళ్ళీ అదేదో 2 ఇంత ఉంటాయి అవి, దాని మధ్యలో ఇంత కూర వేస్తారు, బర్గర్. దున్నపోతు నోరు తెరిచినట్టు. ఇప్పుడు కార్నర్ సీట్ కి తీసుకెళ్ళామనుకో గర్ల్ ఫ్రెండ్స్ ని, కానీ మనం బుక్ చేసిన తర్వాత మన కార్నర్ సీట్లే దొరికాయి, కానీ ఒకటి అక్కడ దొరికింది, ఒకటి ఇక్కడ దొరికింది. ఈ షోలో ఒకడు ఉన్నాడు రా, వాడు ఏంటంటే చూడ్డానికి సాధారణంగానే ఉంటాడు, కానీ దారుణమైన పనులు చేస్తాడు భయ్య. మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తాగితే మర్చిపోగలను, తాగనివ్వదు. అరే మర్చిపోతే తాగనివ్వదు, అబ్బా కానీ మరువనివ్వదు. మనస్సు గతి ఇంతే, కుక్క గతి ఇంతే. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఒక కుక్కని పట్టుకున్నా కుక్క గురించి పాట పాడుతోంది. బా బా నీ మాట వింటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు బావా. నేను ఎప్పుడో చెప్పా. ఇంతకీ ఏంటి గెటప్ ఏంటి, దేవదాసి ఏంటి, బాటలు ఏంటి, బాటంత లేవు. నన్ను దారుణంగా మోసం చేశారు బావా. ఎవరా అదృష్టవంతురాలు? ఈ అమ్మాయిలు మోసగించారు. అరే మోసగించారు, కుంగి కృషించారు. ఇంతకీ ఏం జరిగిందమ్మా? బావా నేను నా లవరు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాం బావా. ప్రతి కష్టంలో నా ముందు నువ్వుంటావని ఫస్ట్ నన్ను దూకమని చెప్పింది బావా. దూకావా? సరే అని దూకా. ఎంత చూసినా రావే అది ఇంటికి వెళ్ళిపోయింది బావా. ఇప్పుడు దూకావు కదా, ఎట్ట బతికా? పారాషూట్ వేసుకున్నా. అమ్మాయిలో నవ్వకండి. అశ్విని నువ్వు నన్ను మోసం చేసావు, నీకు నవ్వే అర్హత లేదు. మనిషి చెప్పమంటావా? చెప్పమంటావా? ఏం చేసింది? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం బావా ఇద్దరు. అరే వాళ్ళ నాన్న వచ్చాడు. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? తమ్ముడు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చావని చెప్పింది. తమ్ముడు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాడని చెప్తావా? అలా ఎప్పుడు చెప్పకూడదు. పసిపిట్టి తప్పిపోతాడని ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నా అని చెప్పాలి. పెట్టాడు వాళ్ళ నాన్న. నన్ను ముద్దాడి ఎత్తుకొని 36 ముద్దులు ముఖం మీద పెట్టాడు బావా. పాపా మీ నాన్న చెప్పు, వెళ్ళేటప్పుడు టూత్ పేస్ట్ తీసుకొని పోమని చెప్పి. నువ్వెందుకు నవ్వుతున్నావు? మౌనిక మన ఇద్దరి గురించి చెప్పమంటావా? ఏం చేసింది?
మా ఇద్దరికి పుట్టపోయే పిల్లాడి గురించి ఏ పేర్లు పెట్టాలని డిసైడ్ అయ్యాం బావా. ఒక రోజు వచ్చి వినీత్ అని చెప్పింది. పేరు బాగుంది, సూపర్ అని చెప్పా. అది మన బాబు పేరు కాదు, నా కాబోయే మొగుడు పేరు అని చెప్పింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ఇంటి లేకులు విన్నాను రా. చివరిగా ఒక్క విషయం చెప్తా బావా. బైక్ లో పెట్రోల్ పోయించే ఫ్రెండ్ నన్న నీ కోసం ప్రాణం ఇస్తా అన్న అమ్మాయి ఎప్పటికీ నమ్మద్దయ్యా. అన్నా నరేష్ అన్నా, మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదన్నా, మా అందరి అబ్బాయిల కోసం కనిందన్నా. నీలో ఇంత ఫీలింగ్ ఉందనుకోలే నరేష్. ఐ లవ్ యూ. దరిదాటి తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన పేదంటే చిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కష్టము తొలిపి పేదంటే. అరే మన షో మనం చేసుకుందాం, మనకెందుకు రా ఇవన్నీ కదా. ఈ అమ్మాయిలు ఎప్పుడు మారు, నువ్వు మారు. రెడీ? సో మొత్తానికి ఇప్పుడు దారుణం సాధారణం అనే రెండు టాపిక్లు మీకు బాగా అర్థమైపోయాయి కాబట్టి మీకు తెలిసిన దారుణాలు సాధారణాలు ఏమైనా ఉంటే చెప్పండి రా. షర్ట్ కి టై కట్టుకోవడం సాధారణం అన్న. అవును. కానీ ప్యాంటు టై కట్టుకోవడం దారుణం. జిప్ పెట్టుకోవాలి, ప్యాంట్ కి టై కట్టుకోవాలి. నమస్తే. నమస్తే. బాగున్నా? బాగున్నా. మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా? మీ అమ్మని అడిగానని చెప్పు, మీ నాన్నని అడిగానని చెప్పు, మీ ఇంట్లో కుక్క పిల్లని అడిగానని చెప్పు, మీ ఇంట్లో కుక్క పిల్ల బిడ్డను అడిగినని చెప్పు, వాళ్ళ మున్మనాలను అడిగానని చెప్పు, వాళ్ళ తాతను అడిగినని చెప్పు, వాళ్ళ అక్కని అడిగినని చెప్పు. అరే కుక్క, అరే కుక్క. ఎగ్జామ్ లో సినిమా స్టోరీ రాయడం సాధారణం, దానికి మార్కులు రావడం దారుణం. సో నా ఇష్టం ప్రోగ్రామ్ కి జబర్దస్త్ వాళ్ళ గెస్ట్లు రావడం సాధారణమే. అదే బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ వస్తేనే చాలా దారుణంగా ఉంటుంది. ఐ లవ్ యూ. జూకెళ్ళి పులిని చూడడం సాధారణం, పులే మన దగ్గరికి వచ్చి చూడడం దారుణం. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ కి వెళ్ళడం సాధారణం. ఏమమ్మా మళ్ళీ చెప్పు. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ వెళ్ళడం సాధారణం. ఆ బిల్లు చూసి మళ్ళీ హార్ట్ అటాక్ రావడం దారుణం. హలో అన్న. కాకా సరైన సెట్ వేసినావు. మన పిల్లని సినిమా తీసుకెళ్ళడం దారుణం. మన పిల్లం కదరా, నేను తగలయ్యా. నా పిల్లని సినిమా తీసుకెళ్ళడం సాధారణం, పక్కింటోడి పిల్లని సినిమా తీసుకెళ్ళడం దారుణం. ఇంకా నమస్తే నరేష్ అన్న, మస్తున్నా? మన లవర్ ఎట్లుంది? అదేనా, నీ తర్వాత నేనే చేసినా కదా. బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉండడం సాధారణం, అవును. బాత్రూమ్ లో బెడ్రూమ్ ఉండడం దారుణం. మనం బీర్ బాటిల్ తెచ్చుకోవడం సాధారణం, కానీ అది మన గర్ల్ ఫ్రెండ్ దొబ్బేయడం దారుణం. ఆన్సర్ పర్క్ కోసం చెప్పడం సాధారణం. ఆన్సర్ పరుపు కోసమా? పర్క్ చాక్లెట్ అను. చాక్లెట్ ఆన్సర్ పర్క్ కోసం చెప్పడం. పరుపు కోసం చెప్పడం చాక్లెట్. ఆన్సర్ పర్క్ కోసం చెప్పడం సాధారణం. చాక్లెట్ అనరా. ఆన్సర్ పర్క్ చాక్లెట్ కోసం బరేని. ఆన్సర్ చాక్లెట్ కోసం చెప్పడం సాధారణం. డైరీ మిల్క్ కోసం చెప్పడం దారుణం. డైరీ మిల్క్? డైరీ కాదు అది, డైరీ మిల్క్. అరే అరే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇచ్చేస్తా, తీసుకో. అరే చెప్పు. థియేటర్ లో మహేష్ కనిపించినప్పుడు విజిల్ వేయడం సాధారణం, అదే ముఖేష్ ఆడికి ముఖేష్ కనిపించినప్పుడు విజిల్ వేయడం దారుణం. అమ్మాయిని ప్రేమించడం సాధారణం, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దారుణం. ఇంకా చంటన్ యాంకరింగ్ చేయడం సాధారణం, అదే నరేష్ అనే చేసుడు దారుణం. చంటన్న ఈ టాపిక్ చాలా సీరియస్ గా ఉందన్న. అవును, దీని మీద చాలా డీప్ గా అనాలిసిస్ చేయాలి మనం. అవును, చెయ్యాల్సిందే. సాధారణంగా ఉండేది సాధారణం, దారుణంగా ఉండేది దారుణం. ఇప్పుడు ఏం చేయంటే, డాక్టర్ మేఘన అని నాకు తెలిసిన ఆవిడ ఉన్నారు. ఆవిడ దగ్గర 20 రూపీస్ కి 2 టాబ్లెట్లు దొరుకుతాయి.
పొద్దున ఒకటి వేసుకో, రాత్రి మళ్ళీ రేపు నెక్స్ట్ డే వేసుకో. సాధారణంగా తగ్గిపోతుంది. తగ్గలేదనుకో నా దగ్గరికి దారుణంగా తగ్గిస్తా. ఇలా మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. నువ్వు చాలా కొత్తగా ఇన్నోవేటివ్ గా ఆలోచించావు కాబట్టి రా. బాబా